కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురవటం శుభసూచకమని, ప్రాజెక్టులు నీళ్లతో నిండి కళకళలాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఎల్లంపల్లి నీటిని లోయర్ మానేరు, మిడ్ మానేరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, ఇటు కోదాడ వరకు తరలిస్తామని పొన్నం చెప్పారు. అధిక వర్షాల నేపథ్యంలో హెల్ప్ లైన్ సెంటర్లు, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ, మంత్రులంతా పరిస్థితిని గమనిస్తున్నామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈ ప్రాజెక్టులన్నీ ఏర్పడతా ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతారు. నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు టెక్నికల్ కమిటీ, నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంలో నీళ్లు నిల్వ ఉంచడం లేదు. కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్ సాగర్ 62 టీఎంసీలే వచ్చింది. దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడే అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మేము ఆనాడు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ప్రాణహిత చేవేళ్ళ నుండి వచ్చే నీళ్లు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి, గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు తీసుకొచ్చినట్టయితే మిడిమానేరు కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు, రేపు గౌరవెల్లి గంటిపల్లి కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో. ఇది పూర్తిగా మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు. ఎట్లయితే పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండాపోత వర్షాలు కాకుండా గ్యాబించుకుంటూ వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడము, చెరువులోకి రావడము, వంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది. ఇది శుభసూచకం. అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో 2-3 రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకళతో ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి. రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయడానికి కోరుతాను. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు. ఇంకెక్కడైనా జిల్లాల్లో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తమ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు, రెవెన్యూ, మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము, మా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ శాసనసభ్యులందరికీ కోరుతా ఉన్నాం. నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం. స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతా ఉంది. ప్రభుత్వం తరఫున కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు